ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 10% పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. బంగారం రేట్లు రెట్టింపు కావడంతో గిరాకీ తగ్గిందని బంగారు వ్యాపారులు వాపోతున్నారు. ఇక మరోవైపు ఆభరణాల తయారీకి ఆర్డర్స్ లేక తమ కుటుంబ పోషణ భారంగా మారిందని స్వర్ణకారులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బంగారం వెండి యొక్క ధరలు అమాంతం పెరిగిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 5% నుంచి 10% పెంచడంతో అర్ధరాత్రి నుంచి కూడా బంగారం రేటు ఎక్కువైనటువంటి పరిస్థితి. ప్రస్తుతము 1,69,000కు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క 5% ఒకేసారి 5% సుంకాన్ని పెంచడంతో ఇటు స్వర్ణకారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు బంగారు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొనుగోలుదారులు అయితే కొనడానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ కామెడీ ధర్మకాంట వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఎక్కడైతే స్వర్ణకారులు ఉంటారో స్వర్ణకారులు ఇక్కడ వచ్చినటువంటి బంగారాన్ని వివిధ రూపాల్లో బంగారాన్ని అటు చైన్లు గాను ఈ విధంగా మొత్తం వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికారికంగా పన్నులు లేక 28 మంది దాకా కూడా ఇటు స్వర్ణకారులు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక రేటు అప్ డౌన్ కావడము, కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే ఇటు బంగారం కొనవద్దు, అదేవిధంగా దీనికి సంబంధించి పొదుపు పాటించాలి అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పిన తర్వాత నిన్ననే కేంద్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు వెండి బంగారం ప్లాటినం పైన దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఈ యొక్క పెంచినటువంటి సుంకము పెంచడం వల్ల బంగారం రేట్లు ఎక్కువ అయిన పరిస్థితి ఉంది. అయితే గత 2025 నుంచి 26 ఆ యొక్క సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఇటు ప్రపంచ దేశాల నుంచి కూడా బంగారం దిగుమతులు ఎక్కువగా వచ్చిన పరిస్థితి. దాదాపు అంటే 71.98 డాలర్లకు బంగారు దిగుమతులు చేరిన పరిస్థితి. అయితే ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా ఇటు భారతదేశం ఉంది. అయితే కేంద్రం నిర్ణయంతో ఇటు సామాన్యులకు అదనపు భారము పడతా ఉంది. అదేవిధంగా స్వర్ణకారులకైతే వాళ్ళు పన్ను లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మనతో పాటు ఇక్కడ స్వర్ణకారులను ధర్మకాంట వద్ద ఉన్నాం. మన ప్రస్తుతము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, పరిస్థితి ఏ విధంగా ఉంది? 5 నుంచి 10% దిగుమతి సుంకం పెంచడంతో ఇటు బంగారము వెండి ప్లాటినం ధరలు పెరిగిన పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఈరోజు రాత్రి మేము 1,53,000 అనుకున్నాం. ఈరోజు వచ్చేసరికి 1,69,000 అంటే సుమారు 16,000 రూపాయలు ఒక్క రాత్రి పెరగడం వల్ల ప్రజలు ఎవరైతే వస్తువు చేసుకునే వినియోగదారులు ఎవరైతే ఉంటారో మా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. అత్యధికంగా 1,89,000 దాకా పోయింది. ఇప్పుడు వచ్చేసి 1,40,000 పోయి మళ్ళీ పెరుగుతూ అలా రాతోరాత్ ఒక్క రాత్రిలో 1,16,000 ఒక తులానికి వచ్చేసి 16,000 రూపాయలు పెరగడం వల్ల మేము పట్టుకున్న ఆర్డర్లు ఉంటాయి. గత 3-4 నెలల నుంచి పనులు లేవు. 60,000 ఉన్న బంగారం 2023 63,000 ఉన్న బంగారం ఈరోజు వచ్చేసి 1,69,000 అయింది. దీనివల్ల నిరుపేద స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు లేక ఈ కాంప్లెక్స్లో సుమారు 50 రూములు ఉంటాయి. 50 రూములకి 16 రూములు ఖాళీ ఉన్నాయి. ఏమంటే పని లేదు. ఒక్కొక్క షాప్లో 6-7 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? షాప్కి వచ్చేసి ఒక్కోళ్ళిద్దరు ఉండడం జరిగింది. అన్ని షాపులు కూడా ఖాళీ అవుతున్నాయి. దయచేసి నరేంద్ర మోడీ గారు మాకు ఈ పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గిస్తే కానీ బతుకు తెరువు లేదు. ఈ బంగారాన్ని ఒక స్టేబుల్గా అంటే ఆన్లైన్లో పోయింది కానీ కాకపోతే మాకు 1,00,000 వరకు ఉంటే మేము బతకగలుగుతాం. ఎందుకంటే ఈ బంగారం పెరగడం కమ్యూనిటీస్లో బంగారం పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఒకరోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం రోజుకు 10 సార్లు బంగారం ధర మారడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు పని లేక ఆత్మహత్యలు 28 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మాకు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రైట్, మీరు చెప్పండి. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క బంగారం కానీ వెండిని కానీ కొనవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఒక సుంకాన్ని దిగుమతి సుంకం కూడా పెరిగిన పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బాధలు ఉన్నాయి. ఈ పనులు లేక బాగా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ దొంగ బంగారాల కేసులు పడుతున్నాయి. మాకు ఎలాంటి ఉపాధి లేకుండా పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా మీద కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా చెప్పండి సార్, ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతము బంగారం ధర పెరగడం వల్ల స్వర్ణకారులకి ఎటువంటి వృత్తి పని లేకుండా పోయింది. దానివల్ల ఎవరికి
ఒక కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉంది, చాలా భారంగా ఉంది. వీళ్ళ పరిస్థితి రాను రాను ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియకుండా పోతుంది. దీనివల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్వర్ణకార వృత్తి పని ఎవరైతే చేసేవారు ఉన్నారో దయచేసి మోడీ గారు దీనిపైన యాక్షన్ తీసుకొని పెంచిన సుంకాన్ని తగ్గించాలని మేము కోరుతున్నాం. రైట్, అది ఇక్కడ స్వర్ణకారులు అయితే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి కూడా బంగారం రేట్స్ హైక్ కావడంతో తమకు పని లేక ఉపాధి కోల్పోతున్నాము, మేము అంటే బ్రతకడానికే ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి స్వర్ణకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10% పెంచడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే 16 నుంచి 20 వేల వరకు రేట్లు పెరగడంతో మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఒకవేళ ఈ విధంగానే కాన్స్టెంట్